అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అష్టమ గురువు అనగా అష్టమ భావంలో గురువు. అంటే మనకు ఎట్లా ఉంటదంటే సార్, అష్టమ గురువు అంటే మన లగ్నం నుండి తీసుకోవాలి. మన లగ్నం నుండి 8వ స్థానంలో గురువు ఉంటే, అంటే జన్మ జాతకంలో 8వ స్థానంలో గురువు ఉన్నా, లేదా జన్మ జాతకంలో 8వ స్థానం పైన మనకు గోచార గురువు వెళ్ళినా దాని ఫలితం ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ముందుగా వచ్చేసి మనకొచ్చేసి సూర్యుడు, చంద్రుడు నక్షత్ర గ్రహాలు. మరియు పంచభూత గ్రహాలు కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శని మరియు రావుకేతువులు ఛాయాగ్రహాలు. ఓకేనండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ శుభగ్రహాలు 2. శుభగ్రహాలు అంటే ఇప్పుడు మనకు సహజ శుభగ్రహాలు శుక్రుడు మరియు గురువు అండి. ఇప్పుడు గురువు మనకు ఎంత మంచి చేస్తాడో సో అంత చెడు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడంటే అది స్థానాధిపతి ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అష్టమ గురువు ఎట్లా ఉంటదంటే అదృష్టము, దురదృష్టము మరియు అవమానము. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో సహా నేను మీకు వివరంగా చెప్తాను. ఇక్కడొచ్చేసి మీకు ఇక్కడొచ్చేసి జాతకంలో జాతకంలో గురువు 1, 2, 5, 7, 9 మరియు 11 స్థానాల్లో ఉన్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనే ఇస్తాడు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇది లగ్నం నుండి చెప్తున్నాను సార్. లగ్నం నుండి అది ఏ లగ్నమైనా కానివ్వండి. లగ్నం నుండి 1, 2, 5, 7, 9 మరియు 11 స్థానంలో ఉన్నప్పుడు గురువు మనకు మంచి చేస్తాడు. ఓకేనండి. గురువు ఎప్పుడు మనకు చెడు చేస్తాడంటే, చెడు చేయడం అంటే ఇప్పుడు అది స్థానాధిపతిని బట్టి ఆధారపడి ఉంటుంది. 3, 4, 6, 8, 10 మరియు 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురి చేస్తాడు. సో ముఖ్యంగా ఇక్కడ ఇందులో కూడా 6 మరియు 8 ఈ 3 స్థానాలు చాలా డేంజర్ ప్లేసెస్ అండి. 6, 8, 12. 6 అంటే రుణ, రోగ మరియు శత్రు స్థానము. మరియు 8 అంటే అదృష్టము, దురదృష్టము మరియు అవమాన స్థానము. 12 అంటే మనకు వ్యయ స్థానము. శుభ ఖర్చులు, అశుభ ఖర్చులు, సంపాదించిందంతా ఒక్కసారి పోగొట్టుకోవడము. అది 8లో కూడా అట్లాగే ఉంటుంది. ఓకే. ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం మనము గమనించవచ్చు. ఎవరికైతే జన్మ జాతకంలో 6వ స్థానంలో గురువున్నా, 8వ స్థానంలో గురువున్నా, 12వ స్థానంలో గురువున్నా వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని మనము గమనించవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇదొక యదార్థ ఒక సంఘటన సార్ ఇది. యదార్థ సంఘటన. అంటే ఇది జరిగినటువంటి ఒక స్టోరీ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి లగ్నం వచ్చేసి తులా లగ్నం అయింది. చూడండి ఇక్కడ. ఇది తులా లగ్నం. ఇక్కడ గురువు అని ఇచ్చాను కదండీ! ఇది గోచారం. గోచార గురువు ఎప్పుడైతే ఈ ఈ జాతకునికి ఎప్పుడైతే గోచార గురువు ఇక్కడికొచ్చాడో అంటే వృషభ రాశికి గోచార గురువు వచ్చినాడో సో ఇక్కడ నుండి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9వ స్థానంలో ఉన్న శుక్రుని చూస్తా ఉన్నాడు మరియు 9వ స్థానంలో ఉన్న కేతువుని కూడా చూస్తా ఉన్నాడు. మళ్ళీ 5వ దృష్టితోని ఈడ గురువుని చూస్తా ఉన్నాడు. ఈడ మళ్ళీ శనిని కూడా చూస్తా ఉన్నాడు. సో వీళ్ళకేమో అసలు వీళ్ళకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీళ్ళు విపరీతంగా అప్పులు చేయడం జరిగినది. అప్పులంటే వీళ్ళు లక్షలలో అప్పుల పాలైనారు. ఎప్పుడైతే అష్టమ గురువు వచ్చినప్పుడు లక్షల రూపాయల్లో అప్పుల పాలైనారు. వీళ్ళకు వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ అండి. వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ వీళ్ళకి లక్షల రూపాయలు వేరే వాళ్ళు ఇచ్చారు. అంటే అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందని సార్, ఇప్పుడు అష్టమ గురువు రాగానే ఫస్ట్ అదృష్టము, దురదృష్టం, అవమానం చెప్పాను కదా సార్. సో అట్లా అన్నట్టు. అంటే వీళ్ళు ఏదో చేద్దామన్న ఒక ప్రయత్నంలో వీళ్ళు అప్పులు తీసుకోవడం జరిగింది. సో అప్పులు కూడా ఎందుకు తీసుకున్నారని కూడా మనము చాలా ఈజీగా మనము గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు లగ్నం అంటే మనలను సూచిస్తుంది. రెండో స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు స్థానము. మూడో స్థానం అంటే సేల్ ఆఫ్ ప్రాపర్టీ. నాలుగో స్థానం అంటే వచ్చేసి తల్లి స్థానము, సుఖస్థానము మరియు అంటే ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుకుంటారు కదా సార్, అది అన్నట్టు. ఇంకోటి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు 4వ స్థానం నుంచే మనము చూడవలసి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అష్టమ గురువు ఎప్పుడైతే వీళ్ళకి రాగానే వీళ్ళు అంటే వీళ్ళకి వితౌట్ డాక్యుమెంట్ అప్పులు చాలా మంది ఇచ్చారంట. సో ఆ వితౌట్ డాక్యుమెంట్ డబ్బులు తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని డబ్బులను ఖర్చు పెట్టుకున్నారు. అంటే డబ్బులన్నీ వీళ్ళు ఇంట్లో ఖర్చు పెట్టుకున్నారు, లేదా వీళ్ళకున్న అప్పులు తీర్పుకున్నారు. అంటే వీళ్ళకు మామూలుగానే ఇప్పుడు గురువు ఇక్కడ 12వ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే ఇక్కడ శని కూడా ఇక్కడ వీళ్ళకి వ్యయ స్థానంలో శని ఉన్నాడు. సో వీళ్ళకు అప్పులు అనేవి వీళ్ళ జన్మ నుంచే ఉంటుందండి. జన్మ తరహా అప్పులు వీళ్ళకి కంపల్సరీ ఉండడం మనము గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నాడు కాబట్టి వీళ్ళు కంపల్సరీ అప్పు చేస్తారు. లేడీస్ కోసం అప్పు చేయడం వీళ్ళు మనము గమనించవచ్చు. ఇంట్లో ఉన్న పిల్లల కోసం అప్పు చేయడం మనము గమనించవచ్చు. ఓకేనండి. ఇప్పుడు లగ్జరీ గ్యాడ్గెట్స్ కోసం కూడా వీళ్ళు అప్పు చేయడం అనేది మనం గమనించవచ్చు. సో వీళ్ళు ఎట్లా చేశారంటే వీళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం వీళ్ళు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ
అష్టమంలో గురువు లేడు కదా సార్, మరి వీళ్ళకి అప్పులు ఎందుకైనాయి? ఎస్, అవునండి. ఇప్పుడు అష్టమంలో గోచార గురువు అష్టమంలో సంచరిస్తా ఉన్నాడు. గోచార గురువు అష్టమంలో సంచరించి ఇక్కడ 9వ దృష్టితోని శుక్రుడిని మరియు కేతుని చూశాడు. అంటే ఇక్కడ శుక్రుడు యాక్టివేట్ అయినాడు, కేతువు యాక్టివేట్ అయినాడు. శుక్రుడు అంటే లగ్జరీ లైఫ్, కేతు అంటే అప్పు, అంటే డిటాచ్మెంట్. వీళ్ళు ఇక్కడ ఇక్కడ గురువు వచ్చినాడు కాబట్టి వీళ్ళకు వితౌట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ వితౌట్ ఎనీ ప్రూఫ్ తోని వీళ్ళకి అప్పులు రావడము మనము గమనించవచ్చు. అంటే వాళ్ళకి అప్పుడు అప్పులు వచ్చినాయి. సో ఇప్పుడు గోచార గురువు మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ మిథున రాశికి వెళ్ళిపోతాడు. సో మిథున రాశి నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ గోచార గురువు వచ్చేసి మళ్ళా కర్కాటక రాశికి వస్తాడో అప్పుడు వీళ్ళకి తీవ్రత అన్నది ఇంకెక్కువ ఉంటుంది. వీళ్ళు పోలీస్ స్టేషన్ కానీ పనిష్మెంట్స్ కానీ అట్లాంటి వీళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటే శని ఎప్పుడైతే 12లో ఉంటాడో ఇప్పుడు జైల్స్ అండ్ పనిష్మెంట్స్ అంటారు. అంటే ఇది వేయ స్థానం కదా సార్, ఇది వేయ స్థానంలో శని అంటే ఇప్పుడు చీకటి రాజ్యం అంతా, అంటే కంపల్సరీ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయే అవకాశము ఉంటుంది. ఇప్పుడు 12లో గురువు అంటే ఏంటి సార్? 12లో గురువు అంటే శుభ ఖర్చులు, అశుభ ఖర్చులు. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు ఎవరికి లాభం ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది అప్పులు తీసుకున్న వాళ్ళ జాతకము. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇంకొక జాతకం చూపిస్తానండి, సేమ్ అట్లాంటిది చూపిస్తాను. సో వీళ్ళకి వచ్చేసి మేష రాశి అయింది. మేష రాశి 2వ స్థానంలో వీళ్ళకు గురువు వచ్చినాడు. 2వ స్థానంలో వీళ్ళకు గురువు వచ్చి, అంటే ఇప్పుడు 2వ స్థానం అంటే గురువు కదా సార్, మరి 2వ స్థానంలో గురువు ఉంటే మీరు మంచిదని చెప్పారు కదా సార్ అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో కూడా వీళ్ళకి నేనేమన్నాను, 2లో గురువు ఉంటే మంచిదండి అని చెప్పాను. సో ఇక్కడ వీళ్ళకి 2లో శని కూడా ఉన్నాడు. కుటుంబం కోసం వీళ్ళు చాలా కష్టపడతారు, కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు పడతారు, కుటుంబ స్థాపన కోసం వీళ్ళు చాలా ఇబ్బందుల పాలు అవుతారు. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మేషం నుండి తీసుకోండి, ఇక్కడ వచ్చేసి వృచ్చికంలో గురువు ఉన్నాడు. అంటే వీళ్ళకి ఏమైందండి, ఇక్కడ 8వ స్థానము గురువుదైంది. అంటే వీళ్ళకి ఎగ్జాక్ట్లీ అష్టమ గురువు వచ్చినాడు. సో వీళ్ళకి కూడా కంపల్సరీగా వీళ్ళకు ఆ మూమెంట్లో అదృష్టము, దురదృష్టము, అవమానం వీళ్ళను వెతుక్కుంటా రావడం జరిగింది. అంటే ఇది యథార్థ సంఘటనలు సార్. అంటే ఇట్లాంటివి తీసుకొని మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి, సార్ ఇట్లా డబ్బులు లాస్ అయిపోయినాం సార్, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్, అప్పులపాలైనాం సార్ అన్న వాళ్ళకి మనం కంపల్సరీగా ఇట్లా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు అప్పులపాలైనామని చెప్పి చెప్తారు. అప్పులపాలు ఎట్లా అవుతారో అది కూడా మీకు వివరంగా చెప్తాను. ఎప్పుడైతే గురు దృష్టి కేతు పైన ఉంటుందో, అంటే ఇప్పుడు చూడండి గురు దృష్టి వచ్చేసి 1 2 3 4 5, 1 5వ దృష్టి, 6 7 రెండో దృష్టి 7 8 9. ఇప్పుడు ఇక్కడ చూడండి 9వ దృష్టి కేతు పైన వచ్చింది. అంటే వీళ్ళకు అప్పులు ఎప్పటికీ వీళ్ళకి అప్పులు ఉంటాయని అర్థము. అప్పులు వీళ్ళకి ఎప్పుడు వదిలిపెట్టవు, జీవితంలో అప్పులు ఎప్పటికీ ఉంటాయని అర్థం. సో వీళ్ళకి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగిందంట. సో ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడైతే అష్టమం మీదకి అప్పుడు అష్టమ గురువు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాడో, అంటే ఇప్పుడు గురువు 5 7 9 కదా సార్, శుభ దృష్టులు 5 7 9. అంటే గురువుది ఏముంది సార్, ఓన్లీ ఎంకరేజ్మెంట్ చేయడం కదా, అంతే కదా. అంటే ఇప్పుడు అప్పు కావాలన్నా ఇప్పించేస్తా. 8 అంటే ఏంటి సార్, అది ఇప్పుడు 7 అంటే వచ్చేసి మన పార్ట్నర్ ప్లేస్. ఇది ఇప్పుడు పార్ట్నర్కి ఇప్పుడు 2వ స్థానం ఏంటిదండి, అది ధనస్థానమే కదా, పార్ట్నర్ ధనస్థానం. అంటే ఇది వేరే వాళ్ళ డబ్బు, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు వీళ్ళకు రావడం జరిగినది. సో వీళ్ళు కూడా కొన్ని లక్షల అప్పులలోకి వెళ్ళిపోవడము చూశాను నేను. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం వీళ్ళ అప్పులలో ఒక 30 నుండి 50 లక్షల రూపు ఈ అష్టమ గురువు ఎప్పుడైతే యాక్టివేట్ అయినాడో అప్పుడు వీళ్ళకి అప్పులు అనేది వచ్చినాయంట. సో వీళ్ళకి ఎట్లా అంటే ముందు ఉండేనంట అప్పులు, ఒక 5-6 లక్షల అప్పులు ఉండేనంట. ఎందుకంటే ఇక్కడ గురువు కేతు దృష్టి ఉంది కాబట్టి అప్పు ఉన్నది, అది కామన్ సార్, దానికి ఇబ్బంది లేదు. సో దానికి తోడుగా ఇక్కడ కుజరాహుల కలయిక వచ్చింది. కుజరాహుల కలయిక 10వ స్థానంలో కుజరాహుల కలయిక వచ్చింది. నేను అడిగాను, సార్ మీరు అప్పులు ఎక్కడ తీసుకున్నారండి మీరు అంటే వీళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము ఏదైతే మేము ఉద్యోగం చేస్తున్న ప్లేస్లోనే అప్పులు తీసుకున్నామండి. సో మేము అక్కడ ఉండే మా ఎంప్లాయీసే మా కొలీగ్సే మాకు అప్పులు ఇవ్వడం జరిగింది అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో వీళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అప్పుల ఊపిలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ గురువు ఉన్నాడు. ఇప్పుడు నేను ఇప్పుడు గురువు అని రాశాను కదా సార్, ఇది గోచార గురువు. ఇప్పుడు గోచార గురువు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ వీళ్ళకి అప్పులు వచ్చాయన్నట్టు. సో ఇప్పుడు గోచార గురువు వచ్చేసి మళ్ళీ మిథునంలోకి వచ్చినాడు. సో మిథునం నుండి మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ కర్కాటకంలోకి పోతాడో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంకా ఎక్కువైతే అప్పులు వీళ్ళు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు కర్కాటకంలోకి పోతాడు కదా సార్. ఇప్పుడు మామూలుగా ఏం చెప్పాను, గురువు కేతు అంటేనే అప్పు అని చెప్తాం మనం. గురువు అంటే లార్జ్ అమౌంట్. అంటే ఇప్పుడు వైశాల్యంలో చాలా పెద్ద గ్రహం అంటే గురుగ్రహం కదా సార్. సో గురువు ఇక్కడ కేతువు పైకి కర్కాటకంలో ఉన్నటువంటి కేతువు పైకి వచ్చినప్పుడు 5వ దృష్టితోని
వృశ్చిక రాశిలో ఉన్న గురువుని చూస్తాడు కాబట్టి వీళ్ళకు అప్పులన్నీ ఇంకా ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో, సో అప్పులు చేసే వాళ్ళ జాతకం చెప్పినారు సార్. ఇప్పుడు వీళ్ళు అప్పుల పాలైన అష్టమ గురువు. అదృష్టము, దురదృష్టము, అవమానము. ఎట్లా ఉంటదంటే ఇంకోటి కూడా చెప్పాలంటే ఇప్పుడు 8లో ఎప్పుడైతే గురువు వచ్చాడు సార్, ఇంట్లో ఉన్న డబ్బులుంటాయి, లేదా బ్యాంక్‌లో ఉన్న ఎఫ్‌డీలుంటాయి, లేదా ఇంట్లో ఉన్న గోల్డ్ ఉంటుంది. సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అష్టమ గురువు వస్తుందో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీ బంగారం జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త, మీ ఫిక్స్డ్ డిపాజిట్లు జాగ్రత్త, మీ లిక్విడ్ క్యాష్ జాగ్రత్త. ప్రతి ఒక్క దాని దగ్గర మీరు జాగ్రత్తగా ఉంటేనే అష్టమ గురువు అనేది మనము తప్పించుకోగలుగుతాము. లేదా కంపల్సరీ అష్టమ గురువు కొట్టేసి వెళ్ళిపోతాడు. మన జాతకం బాగాలేకపోతే సమ్‌టైమ్స్ ఆ అప్పులు కూడా ఇచ్చిన డబ్బులు కూడా మనకు తిరిగి రాకపోవడం మనం గమనించవచ్చు. మళ్ళా పోలీస్ స్టేషన్‌లు తిరగడము, మళ్ళా లాయర్ దగ్గర పోవడము, మళ్ళా 10 మందిని కూర్చొని మాట్లాడించుకోవడము ఎన్నో ఉంటాయండి. ఒక్కటి ఉండదండి. ఎన్నో ఉంటాయి. సో, ఎప్పుడైతే మీకు అష్టమ గురువు వస్తుందో చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ గురువు చాలా డేంజరు. అంటే అష్టమ గురువు అంటే ఎట్లా చెప్తానంటే లగ్నం నుండి 8వ స్థానంలో గురువు రావాలి సార్. లగ్నం నుండి 8వ స్థానంలో గురువు వస్తే దాన్ని అష్టమ గురువు అంటారు. లేదు జన్మజాతకంలోనే 8వ స్థానంలో గురువు ఉందంటే ఆడ కంపల్సరీ వీళ్ళకు జీవితంలో తీరని అప్పులుంటాయి అని అర్థము. లేదు సార్ ఇప్పుడు లగ్నం నుండి 8వ స్థానంలో మాకు గురువు లేడు. 8వ స్థానంలో గురువు లేకుండా వేరే చోట ఉన్నాడు అంటే సో అక్కడ గురువు దృష్టి కేతువు పైన ఉందా? లేదా కేతువు దృష్టి గురువు పైన ఉందా చూసుకోండి. సో అట్లా కూడా దాన్ని కూడా మనము అష్టమ గురువు కిందకే తీసుకోవచ్చు. ఇప్పుడు అష్టమ గురువు ఉందా సార్? ఇప్పుడు అష్టమ గురువు ఇప్పుడు అక్కడ ఈ ఇక్కడ ఉన్న బ్లాక్‌లో అసలు ఎటువంటి గ్రహం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి శని ఇచ్చాను. ఈడ అసలు ఏం లేదు. లేనప్పుడు కూడా వీళ్ళకి అప్పులు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు దృష్టి ఉంది కదా సార్ ఇక్కడ దృష్టి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఏడో దృష్టి ఉంది కదా! ఏడో దృష్టిలో ఎవరున్నారు? 8వ స్థానంలో ఎవరున్నారు ఇక్కడ? లగ్నం నుండి 8వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి ఎట్లా అంటే వితౌట్ డాక్యుమెంట్ వీళ్ళకి అప్పులు ఇస్తారన్నట్టు. సో, చాలా ఇబ్బందుల పాలవుతారు అట్లా తీసుకొని. ఇప్పుడు ఎట్లా అంటే షేర్ మార్కెట్ గాని, బెట్టింగ్ గాని ఇప్పుడు షేర్ మార్కెట్ గ్రహ చేరిక అది వేరేగా ఉంటది. కాకపోతే షేర్ మార్కెట్ గ్రహ చేరికలో ముఖ్యంగా మనం చూడవలసింది బుధ గ్రహము అస్తంగతుడు కావద్దు. అంటే కంబస్ట్ కావద్దు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్‌కేస్ కంబస్ట్ అయిందండి. పెట్టిన డబ్బులు మళ్ళా రావన్నట్టు. ఇప్పుడు అష్టమ గురువులో కూడా అంతేనండి. ఇప్పుడు అష్టమంలో ఉన్న గురువు ఎప్పుడైతే డబ్బులు పెడతారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టారు. వాళ్ళ స్తోమత ప్రకారం 10,000 పెట్టారు. 10,000 పెట్టాక నీకు 50,000 వచ్చింది. అంటే అది అష్టమ గురువు. ఫస్ట్ అదృష్టం ఇచ్చిండు. ఫస్ట్ 10,000 పెడితే 50,000 ఇచ్చిండు. మళ్ళా తర్వాత ఏం చేసినారు? ₹1,00,000 పెట్టినారు. తర్వాత ఏం రావాలా? దురదృష్టం రావాలా. దురదృష్టం అంటే ఏంటిది? ఇప్పుడు ఏదైతే 50,000కు తోడు ఇంకా 50,000 అంటే టోటల్ ₹1,00,000 పోగొట్టుకున్నారు. అదృష్టం వచ్చింది, దురదృష్టం వచ్చింది. తర్వాత అవమానం. అంటే 10 మంది మాట్లాడుకుంటారన్నట్టు వాళ్ళ కోసం. అరే! వీళ్ళు ఇట్లా డబ్బులు పోయినారా? వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసినారు. ల్యాండ్ మీద చేసినారు. లేదా ప్లాట్ మీద, లేదా ఫ్లాట్ మీద, లేదా షేర్ మార్కెట్‌లో ఏదో చేసినారురా అని చెప్తారన్నట్టు. ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే అప్పులు ఇస్తారో వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు అప్పులు ఇస్తారో ఇన్‌కేస్ వాళ్ళకి గూడా అట్లనే అష్టమంలో గురువుంటే వాళ్ళ దగ్గర ఉన్న అప్పుడు గురువు అంటే ఎవరు సార్? గోల్డ్, లిక్విడ్ క్యాష్ అని చెప్పాను. సో, వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ గూడా వీళ్ళు తాకట్టు పెట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అష్టమంలో గురువు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ వాళ్ళు ఎత్తుకొస్తారు. ఎత్తుకొచ్చి వాళ్ళు దాన్ని ఎప్పుడన్నా గోల్డ్ షాప్‌లో పెడతారు. దానికొచ్చిన అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. ఎవరికి? ఇప్పుడు ఇట్లా ఉన్న గ్రహ చేరే వాళ్ళకి ఇస్తారు. ఇవ్వడం వల్ల ఏమవుతది? మాక్సిమం టు మాక్సిమం వాళ్ళు లాస్ అయ్యే అవకాశమే ఉంటది. ఎందుకంటే ఇంక వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు గదండీ! వీళ్ళే అప్పుల ఊబిలలో వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళేందంటే ఆశపడతారంట. వీళ్ళకి కూడా అదృష్టము, దురదృష్టము, అవమానం రావడం అన్నది మనము గమనించవచ్చు. సో, ఓకే. ఇట్లా ఉన్నా కూడా లాభపడే వాళ్ళెవరు? ఇట్లాంటి గ్రహ చేరిక ఉన్నా లాభం ఎవరికి కలుగుతుంది అంటే, ఇక్కడ మీకు వివరంగా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం తీసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ తులా లగ్నం తీసుకోండి. తులా లగ్నం తీసుకున్నప్పుడు తులా లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడొచ్చేసి లాభంలో ఉండాలి. లాభం అంటే 11వ స్థానాన్ని మనం లాభస్థానము అంటాము. ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడొచ్చేసి లాభస్థానంలో ఉండాలి. అప్పుడు వీళ్ళకి ఎవరైతే అప్పులిస్తారో, వడ్డీకి డబ్బులిస్తారో వాళ్ళకి 100% సక్సెస్ కావడం మనం గమనించవచ్చు. ఎట్లా అవుతదో కూడా చెప్తా. ఇప్పుడిక్కడ వీళ్ళకు లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి ఒకడే అయినాడు. లగ్నాధిపతి శుక్రుడైనాడు. అష్టమాధిపతి కూడా శుక్రుడైనాడు. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఈ రెండింటికి అధిపతి ఒక్కడే శుక్రుడే అయినాడు. ఈ శుక్రుడెళ్ళి లాభాధిపతితోని కలిసి ఉన్నాడు ఇక్కడ. లేదా లాభాధిపతి ఇంట్లో ఉన్నాడు. అంటే వీళ్ళకి కంపల్సరీగా లాభాలు ఇయ్యవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు లాభాలు వస్తాయి అని చెప్పి అర్థము. ఓకేనండి. సో, ఎట్లా అంటే ఇప్పుడు మరి వీళ్ళు నష్టపోతారా సార్? మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడున్న గ్రహ చేరిక వాళ్ళు నష్టపోతారంటే అవునండి నష్టపోతారు కంపల్సరీ. వీళ్ళేం చేస్తారంటే ఏదైనా ప్లాటో లేదా ఫ్లాటో లేదా వాళ్ళ దగ్గర గోల్డో ఏదో చిట్టీలేసో ఏదో ఒకటి చేసి
ఇక్కడ ఏదైతే లాభాధిపతిలో శుక్రుడు ఉన్న వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చేయడం జరుగుతది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే గోల్డ్ పెట్టుకొని డబ్బులు ఇస్తారో, లేకపోతే వడ్డీలకు డబ్బులు ఇస్తారో, లేదా చిట్టీలు నడిపిస్తారో వాళ్ళకి ఎప్పుడైనా కూడా లగ్నాధిపతి వెళ్ళి లాభంలో ఉంటాడు సార్. లాభంలో లగ్నాధిపతి ఉంటాడు. ఇంకోటి గురువు కూడా వాళ్ళకి ఎక్కడ ఉంటాడంటే నీచ స్థానంలో గురువు ఉంటాడు. నీచ స్థానంలో గురువు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఉచ్చ స్థానంలో గురువు ఉన్న వాళ్ళ దగ్గర ఓన్లీ పేరు ప్రతిష్టలు మాత్రమే ఉంటాయి. ఓకేనా సార్? ఇప్పుడు అష్టమ గురువు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అన్నది మీకు చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.